రాష్ట్ర వ్యాప్తంగా యూరియా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఎరువుల కోసం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కడుతున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక చెప్పులు వరుసలో పెట్టి తమ వంతు వచ్చే వరకు పడిగాపులు కాస్తున్నారు. సరిపడా ఎరువులు లేక పంటలు దెబ్బతింటున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి యూరియా దొరకడం లేదని మండిపడుతున్నారు. వరి నాట్లు వేసి 20 రోజులు కావస్తున్నా ఎరువులు దొరకకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ధనపేటలో రైతులు ఆందోళనకు దిగారు. సాయంత్రం 4 గంటల నుండి బస్తాలు వస్తాయి అంటే చెప్పులు లైన్ లో పెట్టి నిల్చున్నారు. ఇప్పుడు కుప్పన్లు స్టార్ట్ అయినాయి. ఆ కుప్పన్లతో అవి ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ప్రార్థిస్తున్నాం. వచ్చిన 500 బత్తాలు అంటే నీకు 5000 మందికి ఇవ్వాలి. అన్ని మండలాలు ఇక్కడికి వర్ధనపేటకి ఉన్న మండలాలు అందరికి సప్లై చేయాలి. ఈ 500 1000 బత్త ఎవరికి ఇస్తారు? నిన్న వచ్చింది స్టాకు, నిన్న పంచారు, ఆదివారం పంచుతాను. మొన్న ఎంఆర్ఓ తోటి వెళ్ళి పెట్టుకున్నా. నా దగ్గర ఏం లేదా, నేను ఏం చేయలేనా, ఎంఆర్ఓ వెళ్ళిపోయిండు. ఏమనంటే ఇప్పుడు పోలీసులు దుమ్మి కేసు పెట్టింది మొన్న. ఈ పని మీదనే ఉండాలా, పొద్దుందాకా అన్నం లేదు చేయలేదు మాకు పోలేక. ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ, పోలీస్ స్టేషన్ లో రాపర్తిలా, తిర్రాపల్లిలా, వర్ధనపేటలా ఇదే పని మాకు. ఇక అన్ని తిరుగుడు పొద్దుందాకా తిరుగుతావు. అన్న ఎప్పుడు తింటావు, పొరగాలకు వండి ఎప్పుడు పెడతావు? మేము బస్తాలు దొరకక ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, మళ్ళీ ఇయ్యని వాళ్ళకి ఇస్తలేరు. మాట వాళ్ళకో ఇస్తాను, మాట లేని వాళ్ళకో ఇస్తలేరు. ఒక ఎకరానికైనా ఇస్తలేరు. 2 ఎకరాల భూమి వేసిన ఇంతవరకు 10 రోజులు అయితే తిరగబట్టి ఎక్కడ దొరుకుతలేదు, ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. కావాలంటే కార్డు చూసుకోండి. ఇలా ఒక్కడు కూడా నేను ఏం చేయలేదు, సంతకం కూడా పెట్టలేదు. నేను కార్డు నా పొలం మొత్తం ఆగం అయిపోతుంది యూరియా బత్తాలు దొరకక. 4 గంటలకు వచ్చి పేపర్లు పెడితే ఇంతవరకు అది లేదు. వాళ్ళకి ఇచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తాను. మాకు ఆడవాళ్ళు లైన్లో పెట్టింది. ఇంతవరకు బుక్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలని మాట్లాడుతాను. ఎవరికి ఇస్తలేరు. ఏం చెప్తానో అర్థమైతలేదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలోనూ యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇందుర్తి ఎరువుల దుకాణం వద్ద చెప్పులు వరుసలో పెట్టి సుమారు 400 మంది రైతులు పడిగాపులు గాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సరిపడా యూరియా అందించాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే తిండి తిప్పలు మాని యూరియా కోసం ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌడిపల్లి మండలంలో భాగ్యలక్ష్మి ఫెర్టిలైజర్ వద్ద రైతులు లైన్లు కట్టారు. పంట పొలాలకు యూరియా వేయడం అదును దాటితే దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.